ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి భారీగా నీరు చేరుతూ ఉండడంతో అధికారులు 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 1,78,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా 1,57,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం జూరాల ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. జిల్లా వరప్రదాయంగా ఉన్న జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి నీటిని వదలుతున్నారు. అయితే ప్రస్తుతం 1,70,000 క్యూసెక్ల నీరు దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం జూరాల వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. దాదాపు 27 గేట్ల ద్వారా దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నీటిని ఎత్తిపోసిన తర్వాతనే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల పరిస్థితి నెలకొని ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా కోయిల్ సాగర్ కావచ్చు, రామన్పాడు, భీమా 2, అదేవిధంగా సంగంబండ ఈ అన్ని రిజర్వాయర్లకు కూడా నీటిని ఎత్తిపోసిన తర్వాతనే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోగా 1,76,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో నమోదవుతున్న నేపథ్యంలోనే కేవలం స్లిప్వే గేట్ల ద్వారా అంటే 27 గేట్ల ద్వారా 1,17,495 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క అవుట్ఫ్లో ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఇప్పుడు పంప్ హౌస్ కోసం పవర్ జనరేషన్ కోసం ఇప్పటికే దాదాపు 33,353 క్యూసెక్ల నీటిని పవర్ జనరేషన్ కోసం వినియోగిస్తున్నారు. అదేవిధంగా టోటల్గా చూస్తే 27 గేట్ల ద్వారా అదేవిధంగా పవర్ జనరేషన్ చేసి 3 స్థాయిలో చూస్తే 1,53,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టుల నీటి నేపథ్యం పెరుగుతున్న నేపథ్యంలోనే మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే జూరాలకు అనుసంధానంగా దిగువన ఉన్నటువంటి ఏదైతే వనపర్తి జిల్లా కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉన్నటువంటి నడివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే వచ్చిన వరద ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఎవరైతే జాలర్లు ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వీళ్ళంతా తెలియజేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాలకు ఎగువన ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో చాలా వరకు ముంపు గ్రామాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు జారీ చేయని ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాల నుంచి కూడా పునరావాసాలకు తరలించేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నారాయణపేట జిల్లాతో పాటు అదేవిధంగా గద్వాల జిల్లాలో ఉన్న కలెక్టర్లు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, వైద్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. లోటంతు ప్రాంతాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న సిచ్యువేషన్ అయితే రానున్న రోజుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మరిన్ని గేట్ల ద్వారా దాదాపు గత సంవత్సరంతో పోతే ఈ సంవత్సరం వరద అనేది చాలా ఆలస్యంగా వచ్చింది. అయినా వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకు 27 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటే కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో జూరాల ప్రస్తుతానికైతే 9.65 టీఎంసీల కెపాసిటీ జూరాల ప్రాజెక్ట్ ప్రస్తుతం 7.45 టీఎంసీలకు వచ్చి చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా లైవ్గా 4 టీఎంసీలను ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ కూడా వచ్చిన వాటిని వచ్చినట్లు కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జూరాల నుంచి అదేవిధంగా ఏదైతే సుంకేశ్వర ల్యాండ్ నుంచి కూడా వస్తున్నటువంటి వరద ఏదైతే పూర్తి స్థాయిలో కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అధికారులు బ్యాక్ వాటర్ కూడా దాదాపు వరపర్తి అదేవిధంగా గద్వాల జిల్లాలో నుండి చాలా గ్రామాలు ముంపు గ్రామాలు గురయ్యవలసిన నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్. మొత్తంగా చూస్తే మాత్రం జూరాల ప్రస్తుతం వరద ఆలస్యమైనప్పటికీ కూడా ప్రస్తుతం నిండుకుండలా మారిపోయిన సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా గత సంవత్సరంతో పోతే ఈ సంవత్సరం వరద ఆలస్యం కావడం, దాదాపు వాటర్ కూడా అన్ని ఎత్తిపోతల పథకానికి తీసుకున్న తర్వాతనే మిగతా నీటిని కింద పడేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి కుడి ఎడమల కాలువ ద్వారా కూడా సాగునీటికి అదేవిధంగా తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అంతా కూడా స్టోరేజ్ చేసిన పరిస్థితి ఉంది. జూరాల ప్రధాన కాలువ అయినటువంటి ఎడమ కాలువ ద్వారా 850 క్యూసెక్ల నీరు అదేవిధంగా కుడి కాలువ ద్వారా 750 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ కాలువల దారితో పాటు మొత్తంగా ఉన్నటువంటి ఏదైతే నెట్టంపాడు లిఫ్ట్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే రాయంపాడు కావచ్చు, గుడెంతోటి అదేవిధంగా తర్వాత చిన్నపల్లి రిజర్వాయర్లు పూర్తిగా నింపుకున్న తర్వాతనే మిగిలిన వాటర్ కూడా బయటకు వదిలే పరిస్థితి కనిపిస్తుంది. సో జూరాల అధికారులు ప్రస్తుతానికైతే అప్రమత్తంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 27 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలోనే ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లో జూరాల ఫ్లడ్ పెరిగే అవకాశం నేపథ్యంలో మరిన్ని గేట్ల ద్వారా విడుదల చేసే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే అధికారులు మాత్రం చాలా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరిశంకర్, ప్రైమ్ 9 జూరాల నుండి.